గైస్ మీలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలని అనుకుంటుంటారు, కానీ మాట్లాడలేకపోతుంటారు. ఇంగ్లీష్ గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అవన్నీ ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతుంటారు. గైస్ మీరు కదా నెక్స్ట్ 5 days లో ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడేది నేర్చుకోవాలని అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. గైస్ మీరు చాలా మంది మైండ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడేది నేర్చుకోవాలనే థాట్ వస్తేనే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి ఆడ ఇంగ్లీష్ గ్రామర్ ని, ఇంగ్లీష్ బేసిక్స్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడచ్చు అని చెప్పి ఆ కోచింగ్ సెంటర్స్ కి మీ మనీ అంతా కట్టుకుంటూ వేస్ట్ చేసుకుంటుంటారు. అంత చేసినా కూడా ఫైనల్ గా రిజల్ట్ చూస్తే ఏమీ ఉండదు. చూడండి, మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ కూడా జస్ట్ తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజే. సో మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా మాట్లాడేది నేర్చుకోవాలని అనుకుంటే మీరు ఫస్ట్ ఆ లాంగ్వేజ్ లో మాట్లాడే వాళ్ళ దగ్గర వాళ్ళ మాటల్ని వినాలి అండ్ మీరు కూడా వాళ్ళలా ఆ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతా. మీరు చిన్నప్పుడు మీ మదర్ టంగ్ తెలుగులో మాట్లాడడానికి మీరు పుట్టిన వెంటనే తెలుగు గ్రామర్ నేర్చుకొని మీ అమ్మ నాన్నతో తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారా, లేదంటే పుట్టిన వెంటనే మీకు మాటలు వస్తేనే తెలుగులోనే మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారా? మీకు మాటలు వస్తేనే తెలుగులోనే మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కటే కాదు, హిందీ, ఉర్దూ మదర్ టంగ్ వాళ్ళైనా, మలయాళం మదర్ టంగ్ వాళ్ళైనా, తమిళ్ మదర్ టంగ్ వాళ్ళైనా, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి ఫారిన్ కంట్రీస్ లో ఉండే ఇంగ్లీష్ మదర్ టంగ్ ఫ్యామిలీస్ లో పుట్టిన పిల్లలైనా వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, వితౌట్ ఎనీ గ్రామర్, పర్ఫెక్ట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. చిన్నపిల్లలదేముంది, వాళ్ళ అమ్మ నాన్న ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా పుట్టుకతోనే ఇంగ్లీష్ వచ్చేస్తుంటాదేమో అంటే కాదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి మాటలు వచ్చేంత వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటల్ని వింటుంటారు అండ్ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా కమ్ హియర్ అని ఇలా పిలిచేది, ఓకే గో గో అని ఇలా చెప్పేది, అవన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇలా అంటే కమ్ ఏమో, ఇలా అంటే గో ఏమో అని నేర్చుకుంటూ వాళ్ళు కూడా మాట్లాడే ట్రై చేస్తుంటారు. అలానే ఆ లాంగ్వేజ్ అనేది నేర్చేసుకుంటారు. అలానే మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడేది నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా వినాలి, చూడాలి అండ్ మాట్లాడాలి. నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ ని మీరు ఒక పెన్ అండ్ బుక్ తీసుకుని అందులో పర్ఫెక్ట్ గా నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, చూడండి, మనిషి ఏ లాంగ్వేజ్ అయితే ఎక్కువ వింటుంటాడో అండ్ ఆ లాంగ్వేజ్ లో మాట్లాడే మనుషులకి చూస్తుంటాడో అలానే మాట్లాడాలనుకుంటాడు. సో మీరు మీ ఖాళీ టైంలో తెలుగు మూవీస్, తెలుగు వెబ్ సిరీస్ చూసే బదులు ఇంగ్లీష్ మూవీస్ అండ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూడండి. తెలుగు సాంగ్స్ వినే బదులు ఇంగ్లీష్ సాంగ్స్ వినండి. అప్పుడు మీకు మీరు ఇంగ్లీష్ వల్ల వేసుకున్నట్టు ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, థింక్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, మీరు ఎంత బిజీగా ఉన్నా లేదా ఖాళీగా ఉన్నా మీ మైండ్ లో ఏదో ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సునీల్ ఈరోజు పనికి వస్తాడో రాడో, ప్రియా ఈరోజు కాలేజ్ కి వస్తాదో రాదో, అమ్మ ఈరోజు ఇంట్లో ఏం వంట చేసిందో, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ మీకు ఏ ఆలోచన వచ్చినా తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లోనే ఆలోచించండి. అప్పుడు మీకు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నట్టు అవుతుంది అండ్ మీరు అనుకున్న దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేది నేర్చుకుంటారు. పాయింట్ నెంబర్ 3, ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేయండి. మీలో చాలా మంది ఇంగ్లీష్ లో మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. అరే నాకు ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడడానికి రాదు, ఎలా మాట్లాడాలో ఏమో, నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎదుటి మనిషి ఏమనుకుంటాడో ఏమో అని చెప్పి సిగ్గుపడుతుంటారు. కానీ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేది నేర్చుకోవాలనుకుంటే మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. లేదు నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడేది నేర్చుకున్న తర్వాతనే ఇంగ్లీష్ లో మాట్లాడతా అనుకుంటే మీరు ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడేది నేర్చుకోవాలనుకుంటే మీరు ఈరోజు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడక తప్పదు. అన్నా ఎలా అన్నా, నాకు తెలిసిన వాళ్ళతో నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు నవ్వుతారా అని మీకు అనిపిస్తే ఇంటర్నెట్ మీద జోష్ టాక్స్, బడ్డీ టాక్ లాంటి ఎన్నో ఇంగ్లీష్ స్పీకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ని మీరు మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని అందులో అన్లిమిటెడ్ గా మీకు తెలియని వాళ్ళతో ఎన్నిసార్లు అయినా కాల్స్ మాట్లాడొచ్చు. అందులో కొన్ని అప్లికేషన్స్ పెయిడ్ ఉంటాయి అండ్ కొన్ని ఫ్రీ ఉంటాయి. ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ అప్లికేషన్స్ లో మీరు కాల్స్ మాట్లాడి మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, లెర్న్ గ్రామర్. నేను వీడియో స్టార్టింగ్ లో గ్రామర్ ని పక్కన పెట్టండి అన్నా, పక్కనే పెట్టండి. అది ఎప్పటి వరకు? ఇంగ్లీష్ లో విన్నాక, మాట్లాడక ముందు. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ లో వినేది, ఆలోచించేది అండ్ మాట్లాడేది స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు కొంచెం టైం గ్రామర్ కి కూడా ఇవ్వండి. మీరు మాట్లాడే ఇంగ్లీష్ లో ఏం గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ చేసుకోవడానికి. జస్ట్ గ్రామర్ ఒక్కటి నేర్చుకున్నా సరిపోదు, జస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఒక్కటి సరిపోదు. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ దాంతో పాటు గ్రామర్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అవుతుంది. సో మీరు ఈ రోజు నుంచే ఇంగ్లీష్ లో వినేది, చదివేది అండ్ మాట్లాడేది మొదలు పెడితే మీకు జస్ట్ 2 to 5 days లో ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసి వాళ్ళని కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.